ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అపోలో ఫిష్తో తవా ఫ్రై అయితే చేస్తున్నానండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంట్లో అపోలో ఫిష్ అనేది. ఇంకా ఈ ముక్కలైతే పల్చగానే ఉన్నాయి, అందుకనే కట్ చేయలేదు ఇంకా వాటిని. ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్లో 1 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఈ ముక్కలైతే 1 కేజీ దాకా ఉంటాయండి, 1 టేబుల్ స్పూన్ కారము, అర టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక నిమ్మకాయ రసం అయితే పిండానండి, ఒక కంప్లీట్ నిమ్మకాయ మొత్తము. ఈ మసాలాలన్నీ విడిగా ఒక ప్లేట్లో వేసుకొని కలిపి తర్వాత చేప ముక్కలకి పట్టించవచ్చు, లేదంటే డైరెక్ట్ చేప ముక్కలపైనే వేసేయచ్చు. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచిగా చేప ముక్కలకి మసాజ్ చేస్తూ పట్టించాలి. టేస్ట్ అయితే బాగుందండి. ఎప్పుడు మనం బయట తింటే అపోలో ఫిష్ కొంచెం మనకి స్టార్టర్ లాగా ఉంటుంది కదా, అలా తినడమే కానీ ఇదైతే మేము ఫస్ట్ టైం ఇంట్లో చేసుకోవడము. టేస్ట్ అయితే బాగుందండి. మనకి పప్పుచారు వాటితో సైడ్ డిష్గా తినడానికి చాలా బాగుంది. ఇంకా మ్యారినేట్ చేయాలండి, కనీసం 1 గంట అయినా మ్యారినేట్ చేస్తే ఉప్పు కారం అనేది బాగా పట్టుకుని టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెనం పైన నూనె వేసి ఒక 2 గరిటెల దాకా నూనె వేయాలి. డీప్ ఫ్రై అయితే చేయట్లేదు, అలాగే నాన్ స్టిక్ కాదండి, ఇది ఐరన్ కడాయి కదా, కొంచెం ఐరన్ ప్యాన్ కాబట్టి కొంచెం నూనె వేయాల్సి వచ్చింది. ఇంకా చేప ముక్కల్ని ఒక 3 లేదా 4 ముక్కలు వేసేసి షాల్లో ఫ్రై చేయాలి. ఒక 4 నిమిషాలు అయితే పట్టిందండి ఈ ముక్కలు ఫ్రై అవ్వడానికి. కొంచెం అతుక్కుంది, నాన్ స్టిక్ కాదు కదా, ఐరన్ ప్యాన్ కాబట్టేమో. ఇంకా ముక్కల్ని 2 వైపులు తిప్పుకుంటూ మంచిగా 4 నుండి 5 నిమిషాల్లో ఉడికిపోయింది లోపలి వరకు డీప్గా. అంతే అండి, మిగతా ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటే మనకి అపోలో ఫిష్ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. కావాలంటే పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి ఈ పెనం పైన వేస్తే అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. మనము ముక్కతో పాటు నంచుకొని తినడానికి బాగుంటాయి స్పైసీగా తినే వాళ్ళకు. ఇంతే అండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.